అంబటి పేరు వినబడుతోంది. కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ కార్పొరేషన్లు రామగుండం అండ్ కరీంనగర్, రెండు కూడా అవి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లే. సో ముందుగా కరీంనగర్ గురించి మాట్లాడుకుంటే కరీంనగర్లో 66 స్థానాలు ఉన్నాయి. 66 స్థానాలకు గాను 34 ఎవరైతే సాధిస్తారో వారు అక్కడ మ్యాజిక్ ఫిగర్ని దక్కించుకొని మేయర్ పీఠాన్ని అధిరోహిస్తారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది 14, బీఆర్ఎస్ గెలిచింది 9, సో అటు బీజేపీ గెలిచింది 30 స్థానాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, ఎంఐఎం 3 ఉన్నాయి. సో అటు ఇతరులు గెలిచింది కూడా 5 ఉన్నాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందంటే 14 అండ్ ఇండిపెండెంట్లో సుమారుగా 5 తమ వైపుగా తిప్పుకున్నారు. ఇండిపెండెంట్ అందరూ కూడా 5 కూడా కాంగ్రెస్ పార్టీ వైపుగా ఉన్నారు. సో 2 బీజేపీ వైపుగా వెళ్ళారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 గెలిస్తే ఆ 2లో ఒకరేమో కాంగ్రెస్ పార్టీ వైపుగా వెళ్తే ఇంకొకరేమో బీజేపీ వైపుగా వెళ్ళారు. సో ఇటు 34 అంటే ఎక్స్ అఫీషియల్స్తో కలిపి చెప్తున్నాం ఇక్కడ నేను. సో 34 స్థానాలు అటు కాంగ్రెస్ బీజేపీ వైపుగా ఉంటే 35 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కేవలం 23 స్థానాలే. మరి ఇక్కడ ఎవరు చైర్పర్సన్ కాబోతున్నారు, హంగ్ క్లియరెన్స్ వచ్చిందా లేదా తెలుసుకుందాం. సో కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన డీటెయిల్స్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కరీంనగర్ కార్పొరేషన్ని ఎవరు పీఠాన్ని దక్కించుకోబోతున్నారు? బీజేపీయా కాంగ్రెసా? హంగుకు క్లియరెన్స్ వచ్చిందా? ఒకవేళ హంగ్ కనుక క్లియరెన్స్ వస్తే చైర్మన్ పదవి లేదంటే మేయర్ పదవి ఎవరు దక్కించుకోబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పటికీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి మేయర్ పదవిపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఇతర స్వతంత్ర అభ్యర్థులు కలిసి మేయర్ పీఠం దక్కించుకోవడానికి పథక రచన చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే దాని నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించినటువంటి సౌగాని కుమరయ్య పేరు వినబడుతుంది. అలాగే వైద్యుల అంజన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. వీరిద్దరి మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నడుస్తుంది. ఇక ఎక్కువ శాతం అవకాశాలు మాత్రం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలకే మేయర్ పీఠం దక్కే అటువంటి అవకాశాలు కనబడుతున్నాయి క్లియర్ కట్ గా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇప్పటికే కావాల్సినటువంటి స్థానాలు మీరు చెప్పినట్టుగా రీచ్ కావడం జరిగింది. దీనిలో భాగంగా ప్రధానంగా ఒక 3 పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. కొలగాని శ్రీనివాస్, చొప్పరి జయశ్రీ, అలాగే దుగ్గిల్ల మంజుల. ఈ 3 పేర్లలో ఎవరో ఒకరిని మేయర్ గా వాసాల రమేష్. ఈ 4 ఎవరినైనా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరైనా కావచ్చు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది సీల్డ్ కవర్ లో మాత్రమే ఆ మేయర్ ఎన్నిక జరుగుతున్నటువంటి సమయంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆయా సభ్యులకి చెప్తారు. అప్పుడు మాత్రమే వారు మద్దతు ఇవ్వాల్సిందిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కరీంనగర్ కార్పొరేషన్ ఇంకా ఒక పులికి వచ్చినటువంటి దాఖలాలు అయితే ఇప్పటివరకు మనకి స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు. ఇక్కడికి ఉత్కంఠ కొనసాగుతుంది. ఆ శిబిరం నుంచి ఇటు లాగుదామా, ఈ శిబిరం నుంచి అటు లాగుదామా అనేటువంటి కోణంలో విపరీతమైనటువంటి ప్రయత్నాలు ఇటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. రైట్, ఒక్కసారి హోల్డ్ అవుట్ అండి. గెట్ బ్యాక్ టు అగైన్ రామగుండం కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడుకోవాల్సింది. సో సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంకా ఇక్కడ పీఠాన్ని అధిరోహించేది ఎవరన్న దానిపైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. యాజ్ మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తున్నట్టుగా డీటెయిల్డ్గా ఫస్ట్ నుంచి కూడా ఆర్టీవీ చెప్పిన సర్వే ఫలితాలే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆర్టీవీ కరీంనగర్ కార్పొరేషన్లో ఏం జరుగుతుందని ఇప్పటికే చాలా అప్డేట్స్ ఇచ్చింది. సో 30 బీజేపీ గెలిచింది ఇక్కడ, 2 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 9 బీఆర్ఎస్, 14 కాంగ్రెస్, 3 ఎంఐఎం, 8 ఇండిపెండెంట్లు ఉన్నారు. ఎంఐఎం అండ్ ఇండిపెండెంట్లో నుంచి 5 మొత్తం కలిపి 8 మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. సో ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే 23 ఉంది వాళ్ళ సంఖ్య. ఇక్కడ మా ప్రతినిధి చంద్రశేఖర్ చెప్తుంటే ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఇక్కడ బీసీ జనరల్ స్థానం కాబట్టి అక్కడ కొమరయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి కొమరయ్య పే వినబడుతోంది. కొమరయ్యని మేయర్ చేయాలని చెప్పేటువంటి ఒక డిమాండ్ వినబడుతుంది. ఒకవేళ కొమరయ్యని కనుక చేస్తే బీఆర్ఎస్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు అనుకుంటే కనుక అక్కడ వైద్యుల అంజన్ కుమార్ ఆయన కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత బీజేపీ కనుక అక్కడ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనుక ఉంటే అక్కడ కొనగాని శ్రీనివాస్ లేదా మంజుల అనేటువంటి పేర్లు పడుతున్నాయి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో మా ప్రతినిధి చంద్రశేఖర్ దగ్గర మళ్ళీ వెళ్దాం. రామగుండం కార్పొరేషన్ చూద్దాం ఒకసారి. సో రామగుండం కార్పొరేషన్కి సంబంధించి ప్రస్తుతానికి 60 స్థానాలు ఉన్నాయి. 60 స్థానాల్లో 31 మ్యాజిక్ ఫిగర్. కాంగ్రెస్ గెలుచుకుంది 38, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 6, ఎంఐఎం 0. అక్కడ సిపిఐ ఒక స్థానం గెలిచింది, ఇండిపెండెంట్ ఒక స్థానం దక్కించుకున్నారు. ఇక్కడ గెలిచినటువంటి 38 స్థానాలతో పాటుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 6కి 6 కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. సో దీంతో పాటుగా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే చేరిపోయినట్టు తెలుస్తోంది. సో కొంత మెజారిటీ పెరిగింది, బట్ ఇట్స్ క్రిస్టల్ క్లియర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. సో మేయర్ అభ్యర్థిగా మహంకాళి స్వామి పేరు ప్రధానంగా వినబడుతోంది.
మహంకాళి స్వామి సీనియర్ కార్పొరేటర్, ఆయన గతంలో కూడా కార్పొరేటర్గా 2 సార్లు పనిచేసే అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గతంలో ఫ్లోర్ లీడర్గా కూడా పనిచేసే అనుభవం ఉంది. కాబట్టి మహంకాళి స్వామికి ఇక్కడ ఆ పీఠాన్ని దక్కించుకోబోతున్నారు. మేయర్ పీఠం ఇట్స్ కన్ఫర్మ్ మహంకాళి స్వామికి దక్కబోతోంది. సో ఓవర్ టు యూ చంద్రశేఖర్. మహంకాళి స్వామికి ఇక్కడ పీఠం దక్కబోతోంది. ఇంకా ఆశించే వాళ్ళు ఉన్నారా? జనరల్గా కాంగ్రెస్ పార్టీ అంటే సీల్డ్ కవర్లో వస్తుంటాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో సస్పెన్స్ ఉంది, ఒకవేళ వస్తే కనుక సీల్డ్ కవర్లో వస్తున్నటువంటి అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మహంకాళి స్వామి కన్ఫర్మా? ఇంకా ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయా? ఏదైనా అటు ఇటుగా మళ్ళీ రేపు మారే అవకాశం కనబడుతోందా? మనోజ్, ముందు నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యత రామగుండం కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అనేది చూపెట్టింది. దానిలో భాగంగానే మీరు చెప్పినట్టుగా 38 ప్లస్ 6 46, అలాగే 2 ఆల్మోస్ట్ ఆల్ 60కి గాను 45 పైన అది మెజార్టీ స్థానాలను సాధించుకున్నటువంటి నేపథ్యంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి అత్యంత సన్నిహితులుగా పేరున్నటువంటి మహంకాళి స్వామికి అత్యధిక శాతం మేయర్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరొక 2 సైతం దీనికి సంబంధించి పోటీ పడుతున్నారు. ఏమైనప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు తో మంతనాలు జరుగుతున్నాయి. దీనిలో ఫైనల్ అథారిటీ ఆల్సో రెస్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హైకమాండ్. అంటే చివరి నిమిషం వరకు ఒక ఉత్కంఠ అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉంది, ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయినప్పటికీ స్థానికులు, రాజకీయంగా ఉన్నటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా మహంకాళి స్వామికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, అందరికీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఆయనకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు. రాజకీయంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరో 3 సైతం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా ఈ మహంకాళి స్వామి వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సమాచారం మనకు అందుతుంది. ఐల్ గెట్ బ్యాక్ టు మున్సిపాలిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో రామగుండం కార్పొరేషన్ కి సంబంధించి మహంకాళి స్వామి అన్నారు, అటు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఇంకా డైలమా కొనసాగుతోంది, సస్పెన్స్ విడలేదు ఇంకా. సో ఈ సస్పెన్స్ ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి ఆర్టీవీ సిద్ధంగా ఉంది. అక్కడ బీజేపీయా కాంగ్రెస్ అనేటువంటి ఆ ఉత్కంఠభరితమైనటువంటి ఆ అప్డేట్స్ ని ఆర్టీవీ అందిస్తోంది. సో కమింగ్ బ్యాక్ టు కరీంనగర్ మున్సిపాలిటీల విషయానికి వస్తే చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయకల్, సిరిసిల్ల, వేములవాడ, మంతని, పెద్దపల్లి, సుల్తానాబాద్. సో 13 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 13 మున్సిపాలిటీలో 7ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటే ఒకే ఒక్క చోట సిరిసిల్లలో మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది. ఇక్కడ 5 చోట్ల హంగ్ కొనసాగుతోంది. సో చొప్పదంలో ఎస్సీ ఉమెన్, హుజురాబాద్లో ఎస్సీ ఉమెన్, తర్వాత జమ్మికుంటలో ఎస్సీ జనరల్, ధర్మపురిలో జనరల్ ఉమెన్, జగిత్యాల్లో బీసీ ఉమెన్, కోరుట్లలో జనరల్ ఉమెన్, తర్వాత మెట్పల్లో జనరల్, రాయకల్లో జనరల్, సిరిసిల్లలో జనరల్, వేములవాడలో బీసీ జనరల్, మంతనిలో బీసీ జనరల్, పెద్దపల్లిలో బీసీ జనరల్, సుల్తానాబాద్లో జనరల్. ఈ రకమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి చైర్పర్సన్ పీఠం కోసం. ఓవర్ టు చంద్రశేఖర్. సో ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి? 13 మున్సిపాలిటీల పైన ఎటువంటి విధంగా పాగా వేయబోతున్నారు? సో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఉండబోతోంది, బీఆర్ఎస్ ఏ రకంగా ఉండబోతోంది? ముఖ్యంగా 5 చోట్ల హంగ్, ఎక్కడైనా హంగ్ క్లియర్ అయిపోయిందా? హంగ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? మనోజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీరు చెప్పినట్టుగా 5 మున్సిపాలిటీలో ఇప్పటికే హంగ్ సస్పెన్షన్ అనేది కొనసాగుతూనే ఉంది. మనకి ముందుగా వేములవాడలో క్లియర్ అయిపోయింది ఆల్మోస్ట్ అని అనుకున్నాము. కాంగ్రెస్ పార్టీ నేత ప్రభుత్వ పాది శ్రీనివాస్ చక్రని చెప్పారు. ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని నరేష్ అనేటువంటి వ్యక్తి కండువా కప్పుకున్నారు, ఇటు చేరిపోయారు. అలాగే మరొక ఇండిపెండెంట్ అభ్యర్థులు చేరుకోవడంతో ఇక్కడ క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది. అయితే వారు ఖచ్చితంగా తమకి మున్సిపల్ చైర్మన్ పదవి కావాలని చెప్పి ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో రాజు అనేటువంటి వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి నాకే రావాలి, నేను ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి చేరిపోయారో ఆ వ్యక్తి వైస్ చైర్మన్ రావాలని అంటున్నారు. అక్కడ ఆల్మోస్ట్ క్లియర్ అయినట్టుగానే. ఇక సిరిసిల్లకు వచ్చేసరికి క్లియర్ కట్ గా బీఆర్ఎస్ నుంచి మెజార్టీ ఉంది, అబ్సల్యూట్ మెజార్టీ జిందం చక్రపాణికి దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇప్పటికీ ఇంకా జగిత్యాల, రాయకల్, మెట్పల్లి, జన్కుంట ఈ 4 ప్రధానంగా సస్పెన్షన్ అనేది వీడలేదు. కొరుట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్లియర్ కట్ మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో 5 అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా ఎవరు అడిగినా కానీ అక్కడ అభ్యర్థులు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సీల్డ్ కవర్ ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికి మాత్రమే వస్తుంది అవకాశం అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మెట్పల్లికి వచ్చే దాంట్లో ఎవరికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు కాబట్టి ఎవరు ముందుకు వస్తారు, ఎవరు ఖర్చుకు వెనుకాడకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలు క్యాంపులకు వెళ్ళడం జరిగింది, బీఆర్ఎస్ కు సంబంధించి, బీజేపీకి సంబంధించి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక ఇండిపెండెంట్ ఎవరికి మద్దతు ఇస్తారు, ఒక పార్టీ నుంచి ఖచ్చితంగా మరొక పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ
మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. ఒక అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నప్పటికీ ధర్మపురి అరవింద్ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మేము వేరే వాళ్ళ మద్దతును తీసుకొని, వేరే పార్టీ వాళ్ళ మద్దతు తీసుకొని ఇట్లా అధికారం కోసం మేము వెంపర్లాడము అని చెప్పేసి ఆయన నిజామాబాద్ మేయర్పేటకు సంబంధించి చెప్పారు. అలాగే మెట్పల్లికి సంబంధించి, రాయకల్కి సంబంధించి సైతం చెప్పడం జరిగింది. దీనిలో భాగంగా మెట్పల్లిలో ఇంకా సస్పెన్షన్ కొనసాగుతుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పావులు కట్టుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక రాయకల్కి వచ్చేసరికి బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి వ్యక్తి, ఇక్కడ రెండు వర్గాలు ఉన్నటువంటి విషయం మనకు విదితమే. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అలాగే డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లకు మధ్య ఈ అందరినీ సమన్వయపరచాలంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి రవి అనేటువంటి వ్యక్తి కీలకంగా ఉన్నారు. రవి అనేటువంటి వ్యక్తి రాయకల్లో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యేటువంటి అవకాశాలు. ఇక జగిత్యాల సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ రేపినటువంటి విషయం జగిత్యాల మున్సిపాలిటీ విషయం. జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చేసరికి జగిత్యాలకు సంబంధించినటువంటి నేతలు ఒకవైపు డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతూనే ఉన్నారు. దీనిలో ఎట్లా చూడాలి, ఎట్లా అయితే మనకి ఒక సమన్వయం ఏర్పడుతుంది అని. అదే సమయంలో జీవన్ రెడ్డి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన అంశాలతో కలిసి జగిత్యాల నుంచి హైదరాబాద్ కి వెళ్లారు, క్యాంప్ కి వెళ్లారు. దీనిలో భాగంగా జీవన్ రెడ్డికి సంబంధించిన వర్గానికి సంబంధించిన ఒకే వ్యక్తి డాక్టర్ సంజయ్ కుమార్ వర్గంలో చేర్పారు. ఈ క్రమంలో ఒక మంతనాలు జరుగుతున్నాయి. డాక్టర్ సంజయ్ కుమార్ వర్గానికి సంబంధించి మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇవ్వాలి, అలాగే జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలి, అలాగే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయనకి సంబంధించిన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఉప ముఖ్యమంత్రి భట్టి ఇతర మంత్రులతో కలిసి చర్చించినటువంటి విషయం. ఇప్పటికీ ఇంకా జీవన్ రెడ్డి తనదైనటువంటి వర్షన్ ఇంకా చెప్పలేదు, స్పష్టమైనటువంటి వైఖరి లేదు. అయినప్పటికీ అడవాల జ్యోతి, సమీన్ల వాణి పేర్లు అయితే జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవికి సంబంధించి వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇక హుస్నాబాద్ కు వచ్చేసరికి క్లియర్ కట్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరి పేరు ప్రతిపాదిస్తారు అనే ఆసక్తి అయితే నెలకొంది. జమ్మికుంటలో ఇంకా సస్పెన్షన్ ఉంది. హుజరాబాద్ సంబంధించి క్లియర్ కట్ మెజారిటీ ఉంది. దీనిలో చొప్పదండికి సంబంధించి, ధర్మపురిలో ఇద్దరు పేర్లు, నాగలక్ష్మి అలాగే సంతోషిని. ఎందుకంటే 15 వార్డులు ఉన్నాయి ధర్మపురికి సంబంధించి. 15 వార్డుల్లో 15 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇలాకా దానిలో అత్యధిక శాతం సంతోషినికి అవకాశాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం నాగలక్ష్మి సైతం అంతే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మనకి వచ్చేసరికి చొప్పదండికి వచ్చేసరికి వడ్లూరి సునీతకి క్లియర్ కట్ గా తేలిపోయింది. 15 స్థానాలకు గాను 10కి పైగా స్థానాల్లో కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో ఎమ్మెల్యే సత్యం ప్రతిపాదించినటువంటి మేరకి అధిష్టానం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. మనకి క్లియర్ కట్ గా ఒకవైపు కరీంనగర్ కార్పొరేషన్ సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. జగిత్యాల, మెట్పల్లి, రాయకల్, వెమ్లవాడ, జమ్మికుంట ఈ 5కి గాను ఒక క్లారిటీ ఇంకా రాలేదు. ఏదైనా జరగవచ్చు, ఏదైనా రాజకీయంగా తారుమారు ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, రైట్. హుజురాబాద్, పెద్దపల్లి, మంతని, సుల్తానాబాద్ ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది? ఆ తర్వాత జమ్మికుంట సస్పెన్స్ వీడిందా? జమ్మికుంట ఇప్పటికి ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు వెళ్తున్నటువంటి క్రమంలో పెద్ద గలాటా జరిగింది, ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. అయినప్పటికీ కొంతమంది ఇండిపెండెంట్ సభ్యులు ఇతరులు కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానిలో ఒక 3 పేర్లు అయితే వినబడుతున్నాయి. అయితే కౌశిక్ రెడ్డి మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకోనని చెప్తున్నారు. ఇప్పటికీ అదే ఉంది. అలాగే హుజరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ముందు ఆ ఎన్నికల సిబ్బంది దగ్గర తాళచ్చే దొరకలేదు. ఆ తాళచ్చే దొరకకపోతే ఆ స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన తాళాలు బద్దలు కొట్టారు. దీన్ని కోర్టుకు ఆశ్రయిస్తా మీరు కావాలని చేశారు, ఓట్లు గల్లంతు చేశారా, బ్యాలెట్ పేపర్లు దెక్కేంటి, కథ ఏంటి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అది ఓవర్కమ్ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక మనకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రిలో క్లియర్ కట్ గా మెజారిటీ వచ్చేసింది. ఇప్పటికే 2 పేర్లు మాత్రమే వినబడుతున్నాయి. దానిలో అత్యధికంగా ఒడ్నాల శ్రీనివాస్ కి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకటి ఒడ్నాల శ్రీనివాస్, అలాగే పెంటరి రాజుకి దుద్దిల్ల శ్రీనుబాబుకు సన్నిహితుడు, శ్రీధర్ బాబు సోదరునికి. అలాగే
మరొక వ్యక్తి ఎవరైతే ఉడ్నాల శ్రీనివాస్ ఉన్నారో, శ్రీనివాస్ గతంలో సర్పంచ్ గా చేశారు. శ్రీధర్ బాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఉడ్నాల శ్రీనివాస్ కి మున్సిపల్ చైర్పర్సన్ పదవి దక్కేటువంటి అవకాశం. ఇక పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన